ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. తల్లంటే సుందరానికి చచ్చేంత ఇష్టం. కాని తను బతికుండగానే తన తండ్రి సార్థకర్మలు తన చేత చేయించకుండా తన భార్య చేత చేయిస్తే ఏ కొడుకైనా ఎలా తట్టుకుంటాడు? తట్టుకోలేడు. అలా చేసిన తల్లి మీద కక్ష పెంచుకుంటాడు. కోపంతో రగిలిపోతాడు. ఇప్పుడు సుందరం పరిస్థితి కూడా అంతే. అమ్మా నాన్నల విలువేంటో అందరికీ తెలుసు. కానీ వాళ్ళని కోల్పోయిన వాళ్ళకి ఆ లోటు ఇంకా బాగా తెలుస్తుంది. వాళ్ళకి సంవత్సరీకం చేయడం అంటే వాళ్ళని స్మరించుకోవటమే. అందులోనూ కొడుకు చేత జరిపించాల్సిన కర్మ ఇది. అలాంటిది నువ్వు లేకుండా చేస్తాను అంటే నేనెందుకు ఒప్పుకుంటాను? అయినా అత్తయ్య కోపంలో అలా అన్నారు కానీ అలా అన్నందుకు తన మనసులో ఎంత బాధపడి ఉంటారు చిన్నయ్య. అవునీషు, ఆ బాధకి కారణం నేనే అని గుర్తొస్తే మాత్రం ఏడుపొస్తుంది. నా మీద నాకే కోపం వస్తుంది. బాధపడకు చిన్నయ్య, అన్నీ అవే సర్దుకుంటాయి. టైం అవుతుంది, పద వెళ్దాం. ఇన్ని రోజులు ఎంతసేపు భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టాలి, వాళ్ల మధ్య మనస్పర్ధలు రావాలి అని కోరుకున్నానే కాని అసలు తల్లి కొడుకుల మధ్య తగాదా వస్తే ఇంత అద్భుతంగా ఉంటుందని నేను ఊహించలేకపోయాను.